శ్రీరఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమా లలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తారకనామ భద్రగిరిదాశరథీ కరుణాపయోనిధి. రాముల వారి నామం ఎంత చదివినా ఎంత పూజ చేసినా రాముల వారి నామస్మరణ రామతారక నామస్మరణ ఎన్ని జన్మలు చేసినా సరే ఆ అమృతం ఇంకా 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 ఆ జపం చెయ్యాలని, ఆ పూజ చెయ్యాలని, కళ్యాణాలు చూడాలని, కళ్యాణంలో కంకణాలు కట్టుకొని కూర్చోవాలని, రాములు వారి సీతామ్మవారి వివాహ వేడుకలలో జరిగేటటువంటి పరమాద్భుతమైనటువంటి సన్నివేశాలని దర్శనం చేయాలని మనస్సు ఇంకా 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 ఎన్నో ఉవ్విళ్ళూరుతున్నటువంటి పరిస్థితులు. నిన్న కాక మొన్న జరిగినటువంటి రామనవమి కళ్యాణ ఘట్టాలు ఇంకా పెట్టాలి అని అనుకుంటూ మరొక వీడియో పెడుతున్నాం. దుర్వార కబంధ రాక్షస విరామ. కబంధుడు అనేటటువంటి రాక్షసుడు ఎవ్వరూ కూడా జయించలేనటువంటి రాక్షసుడు. అలాంటి రాక్షసుణ్ణి సంహరించి లోకాన్ని రక్షించాడు రాముడు అనేటటువంటిది. మానవ జన్మలో కూడా మనకి కూడా కబంధములు అనేటటువంటి అనేకములైనటువంటి పాశముల చేత కట్టిబడి ఉన్న మనము అన్నింటినీ కూడా రాముల వారి కృపా కటాక్షణాలతో జయించాలి. ఆ రాముడు నడిచినటువంటి ధర్మ మార్గం గుండా మనం నడిచి అమృతతుల్యమైనటువంటి విష్ణు పదప్రాప్తిని పొందాలి అన్నదే తాపత్రయం. హరి ఓం స్వస్తి.